బీబీ పాటిల్ గారు సౌమ్యుడు, విద్యావంతుడు. ఆయన ఎక్కువ అరిచి బొబ్బ పెట్టాడు, కానీ అభివృద్ధి కాడ చాలా కష్టపడతాడు, చాలా పోరాటం చేస్తాడు. నా మీదనే చాలాసార్లు అలిగినాడు. అనేక జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఓరాఓరిగా పోరాటం చేసే వ్యక్తి. సాగునీళ్ళు కూడా రావాలని చెప్పి ప్రతిసారి ఎమ్మెల్యేలతో వచ్చి నాతోని అడుగుతూ ఉంటారు, పర్సు చేస్తూ ఉంటారు. ఆయన మంచి ధనవంతుడు. ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలే. ఆయనకి స్వార్థం లేదు. నా ప్రాంతాన్ని కొంత బాగు చేయాలని తపనతో వచ్చినారు. కాబట్టి దయచేసి మంచి వ్యక్తి, ఉత్తమమైన వ్యక్తి, అవినీతికి దూరం ఉండే వ్యక్తి, ప్రజల బాగోగులు చూసే వ్యక్తి. కాబట్టి బీబీ పాటిల్ గారికి కారు గుర్తు కొట్టేసి పెద్ద ఎత్తున వారిని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీరు 16 మంది ఎంపీలను గెలిపించినట్టయితే తప్పకుండా భారతదేశ గతిని, గమనాన్ని మార్చడానికి జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. నమస్తే, నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన నాయకుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మనతో పాటు బీబీ పాటిల్ గారు ఉన్నారు. మరి ప్రచారం ఏ విధంగా సాగుతోంది, అలాగే ప్రచార ఎన్నికల హామీలకు సంబంధించి కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? సో చుట్టూ కార్యకర్తలు అలాగే అభిమానులతోటి ప్రచారం మాత్రం బాగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సో ఎలా ఉంది ప్రచారం, ఏ విధంగా ఉంది? బాగా జరుగుతుంది ప్రచారం. అందరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మొట్టమొదటిగా రెండోసారి అవకాశం ఇచ్చేందుకు సీఎం గారికి ధన్యవాదాలు చెప్తాం. గత 5 సంవత్సరాల పనిచేసినాం. అవే పనులు మాకు డెవలప్మెంట్ పనులు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ తీసుకొని పని చేసుకున్నాం. తప్పకుండా ఆ పని మంచిగా ఉండే అందుకోసానికి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మాకు తిరిగి మంది ఓటు వేసిండ్రు. మరి ఇంకొక మనం గవర్నమెంట్లో వచ్చినాం. తప్పకుండా రా రోజులో కూడా ఇంకా ఇంతకన్నా మంచిగా పనిచేసి బంగారు తెలంగాణ తీసుకుంటాం. 5 ఇయర్స్గా సిట్టింగ్ ఎంపీగా ఆల్రెడీ మీరే ఉన్నారు. అభివృద్ధి మీరే చేశారు. మళ్ళీ అభివృద్ధిని చూసి ఇంకోసారి ఇంకొంచెం అభివృద్ధి చేసే అవకాశం కూడా మీకే ఉంది. సో ఎలా ఉంది లాస్ట్ టైం అభివృద్ధి, ఏ విధంగా సాగింది? 60 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ కాలేదు. అందుకోసానికి ఇది చాలా బ్యాక్వర్డ్ పార్లమెంటు. ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది, వేరే పక్కన కర్ణాటక ఉంటుంది. కర్ణాటక కల్చర్ వేరే ఉంటుంది, మహారాష్ట్ర కల్చర్ కూడా వేరే ఉంటుంది. ఇక్కడ మరాఠీ స్పీకింగ్, కన్నడ స్పీకింగ్ ఉంటారు. అందుకోసానికి డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ ఉంటా. మేము వచ్చిన తర్వాత జాతీయ రహదారులు కానీ, రైల్వే లైన్స్లో కానీ, వేరే ఎడ్యుకేషన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇటువంటి స్కీమ్ తీసుకొని డెవలప్మెంట్ చేసుకున్నాం. స్టేట్ గవర్నమెంట్లో సబ్జెక్ట్ వస్తే ఇంకా అవి కూడా వేరే వేరే స్కీమ్ తీసుకొని వచ్చినాం. సాగునీరు కానీ, తాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇటువంటి స్కీమ్ తీసుకొని ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, ఓబీసీ కానీ వాళ్ళ కోసం పని చేసాను. తప్పకుండా మంది కూడా వాళ్ళకు నమ్మి మాకు ఇంకొక పని ఎలక్ట్ చేసాను, ఇంకొక పని గెలిచి వచ్చాను. ఇక్కడ కూడా కేంద్రీయ విద్యాలయం తీసుకుని వచ్చాను, అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకుని వచ్చాను. ఇంకా వేరే వేరే అర్బన్లో కూడా అక్కడ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇటువంటి పని చేసుకున్నాం. ఇప్పుడు జహీరాబాద్లో ముఖ్యంగా మీ కళ్ళ ముందున్న సమస్యలు ఏంటి? జహీరాబాద్ పార్లమెంట్ అంటే చాలా బ్యాక్వర్డ్ ఉంది. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తప్పకుండా ఎక్కువ ఉంటుంది. ఇదే మండలంలో నీమ్స్ ఇండస్ట్రీ వస్తుంది. అందుకోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు 5000 ఎకర్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాం. రాబో రోజుల్లో రిమైనింగ్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఇండస్ట్రీ రన్నింగ్లో తీసుకొని వస్తాం. తర్వాత ఒక 3 లక్షల ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ జనరేట్ అవుతాయి. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ ఎన్నో పథకాలతోటి ఎంతో మందికి, రైతులకి అలాగే మహిళలకి ఎంతో తోడ్పాటును అందించారు. సో మీ విధంగా హామీలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంతకుముందు రైతులు కూడా పట్టుకోలేదు. అందుకోసం రైతులు ఆత్మహత్యల సమస్యలు ఉండే. కానీ మేము వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము వచ్చిన తర్వాత 17,000 crores లోన్ బీమింగ్ చేసినాం. తర్వాత రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ ఇది తీసుకొని రైతు కోసానికి పని చేస్తున్నాం. తప్పకుండా ఈ డెవలప్మెంట్ చూసి మాకు మంది ఓటు వేస్తున్నారు. ఇది మంచి పని. అందుకోసానికి రీసెంట్లీ ఓటర్ సర్వేలో మా సీఎం గారు కూడా ఫస్ట్ సీఎం అని బెస్ట్ సీఎం అని అవార్డు వచ్చింది అవుట్ ఆఫ్ 29 సీఎం. జహీరాబాద్లో ఇంతకుముందు ఎంపీ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు, గెలిచారు. అప్పుడు ప్రచారానికి ఇప్పుడు ప్రచారానికి ఎనీ డిఫరెన్స్? ఇప్పుడు డెవలప్మెంట్ ఏం లేకుండా డెవలప్మెంట్ కోసం మాట్లాడాము. ఇప్పుడు డెవలప్మెంట్ అని చెప్తున్నాం, మీకు వేరే డెవలప్మెంట్ మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చూసుకుంటే అంటే జహీరాబాద్ విషయానికి వస్తే మీకు సంబంధించినంత వరకు ఎంతవరకు అభివృద్ధి పనులు జరిగాయి అంటున్నారు? అంటే ఎంత శాతం వరకు జరిగాయి అనుకోవచ్చు? బేసికలీ ప్రతి ఒక్కరి అవసరం అంటే సాగునీళ్ళు కానీ, తాగునీళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇటువంటి అవసరం ఉంటే మొత్తం చేసుకున్నాం. ఇంకా వేరే వేరే డెవలప్మెంట్ పనులు కూడా చేసుకుంటాం. మీ ప్రత్యర్థి విషయానికి, కాంగ్రెస్ విషయానికి వస్తే ఆయన గురించి మీరేం మాట్లాడతారు? వాళ్ళే అడగాలి. సో మీరేమనుకుంటున్నారు? మీ కాంపిటీటర్ గురించి మీరేమనుకుంటున్నారు? అది ఇక్కడ వెళ్తున్న కాంపిటీషన్ తప్పకుండా మేము
నో కాంపిటీషన్. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నుంచి బీబీ పాటిల్ గారు చాలా నేర్చుకున్నారు, అలాగే అభివృద్ధిలో కూడా దూసుకుపోతున్నారు అంటున్నారు ప్రజలు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది ఎనీ కమెంట్స్? ఇది అందరిది మాస్ వర్కింగ్ ఉంటుంది. ఇక్కడ సీఎం గారికి కూడా సపోర్ట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, అది పని చేసుకోవచ్చు. అందుకోసమే మేము సెంట్రల్ గవర్నమెంట్లో వేరే పని చేసుకున్నాం. జాతీయ రహదారులు కానీ, రైల్వే లైన్స్లో కానీ, అట్లానే ఈఎమ్స్ కానీ, హైకోర్ట్స్ కానీ, మరి ఇంకా రాబో రోజుల్లో కాళేశ్వరం కోసానికి జాతీయ హోదా కోసం పనిచేయాలి. తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ అతను ఉండేది, అందుకోసం పనిచేస్తున్నాం. సో ఎలిగేషన్స్కి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఆ ఎలిగేషన్స్ గురించి ఒక 2-3 ఎలిగేషన్స్ ఉన్నాయి అంటున్నారు. వాటిని మీరు పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా? అవి అంతా బేస్లెస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అలిగేషన్ ఏముందంటే ఇది నేటివిటీ. నా నేటివ్ ప్లేస్ అంటే సిర్పూర్ విలేజ్, మద్నూర్ మండల్. అక్కడ నుంచి 1995లో నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసి అక్కడ ఎలక్షన్ చేసిన. ఆ తర్వాత మా ఎల్డర్ బ్రదర్ అక్కడ ఎంపీ పైన పనిచేసిండు. మా నేటివ్ ప్లేస్ అక్కడిది ఉంది. ఒక సమస్య క్లియర్ చేస్తున్నా. వాళ్ళదే అడ్రస్ వేరే అక్కడ ఖైరతాబాద్ అని రాసిండు నామినేషన్ ఫామ్లో. వాళ్ళది అమెరికాది గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా ఇంకా వాళ్ళకి అడగాల. ఇంకా వేరే సబ్జెక్ట్ ఉంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఈ కాన్స్టిట్యున్సీకు తప్పకుండా మరాఠీ కూడా రావాలా, కన్నడ కూడా రావాలా. నాకు మరాఠీ కూడా వస్తుంది, కన్నడ కూడా వస్తుంది, తెలుగు కూడా వస్తుంది. అందుకోసం ఆ సమస్య మొత్తం ఫాల్స్ సమస్యలు ఉన్నాయి. ఇంకెవరి ఉంటే చెప్పచ్చు. సో ముఖ్యంగా జహీరాబాద్లో మీరు అన్నట్లు తెలుగు వాళ్ళు ఉన్నారు, మరాఠీ అందరూ కలిసి ఉంటున్నారు. ఇక్కడ ఎవరికి వాళ్ళకి హామీలు ఇస్తూనే ఉంటాం. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సంబంధించి, అలాగే మరాఠీ వీళ్ళందరికీ సెటిలర్స్కి మీరు ఇచ్చే హామీలు ఏంటి? ప్రతి ఒక్కరికి అది డెవలప్మెంట్ సబ్జెక్ట్ ఉంటుంది, అందరికీ సేమ్ హామీలు ఉంటాయి, సేమ్ బెనిఫిట్ పాస్ చేస్తాం. సో ఇక్కడ కానీ కేంద్రం కానీ మీరు అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? డెఫినెట్గా కేంద్రంలో కరెంట్ సిచ్యువేషన్లో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేకుంటే ఎన్డీఏ కానీ, యూపీఏ కానీ వాళ్ళకి మెజారిటీ వచ్చే ఛాన్సెస్ లేవు. అందుకోసానికి తప్పకుండా ఫెడరల్ ఫ్రంట్ థర్డ్ పార్ట్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. తప్పకుండా థర్డ్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అంటే వైఎస్ఆర్సీపీ కానీ, ఎస్పీ కానీ, బీఎస్పీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, జనతాదళ్ నాయక్ కానీ ఇటువంటి పార్టీలు కేసీఆర్ మా పార్టీతో కలిసి పనిచేయడం తయారున్నారు. తప్పకుండా మేము కూడా 100+ పోయి గవర్నమెంట్లో రావే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2019 ఎలక్షన్స్లో మీ ముందున్న మెయిన్ టార్గెట్ ఏంటి? డెవలప్మెంట్స్ మరియు ఎంప్లాయ్మెంట్. జహీరాబాద్ నియోజకవర్గంలో బీబీ పాటిల్ గారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయనతో పాటు వారి కొడుకు అభిషేక్ పాటిల్ గారు కూడా ఈ ప్రచారంలో తిరుగుతున్నారు. సో ఈరోజు మనతో పాటు అభిషేక్ గారు ఉన్నారు. సో మరి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, అలాగే తండ్రికి సపోర్టింగ్ ఏ విధంగా ఉంది అభిషేక్ నుంచి వారి మాటలను తెలుసుకుందాం. హలో అభిషేక్ జీ, హౌ ఆర్ యూ? Good. How are you doing? So I'm too good. So how was the elections going on, and what about your dad and your support? Okay. First of all, I would like to thank Mr. KCR for giving Dad a second chance for contesting for elections again as an MP. As per the campaigning for this 2019 elections, the campaigning is going on quite well as per in all the MLA constituencies. There was quite a few diversification. Even our other family members, mom and all, they also have been campaigning for elections. And there was a huge turnout for the yesterday's meeting where Mr. KCR also had attended the meeting at Alladurg. That was a good turnout over there. That is a really positive sign for the party as well as for the elections.